అమ్మా మీ పేరేంటి? చూడకాంగయ్యమ్మ. దా ఇల్లు చూసుకుందాం. బేరం పెట్టావంట కదా ఇల్లు. అది కొనేసుకోండి. విన్నారు కదా అందరూ. కొనుక్కోమంది మా అమ్మ. రా ఇల్లు చూపించి మరి. దా ఇదేనా ఇల్లు? అమ్మకాన్ని పెట్టిన ఇల్లు ఇదేనా? ఓకే. అన్ని బాగున్నాయి చూడండి. అన్ని పోయాయి. ఆ టీవీలు అవి కూడా అమ్మేస్తావు కదా నాకు. ఎందుకు పోనాయి? నేను పాత వస్తువులు కొనుక్కోడానికి వస్తున్నాను. అలా చెయ్యండి. టీవీకి 50,000 ఇస్తాను. ఎంత? ఎంతో కట్టుకోండి. పట్టుకెళ్ళిపోనా? ఇది 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 అది పట్టుకోండి. ఇల్లు మా అమ్మ. ఇల్లు పట్టుకెళ్ళిపోనా? ఇల్లు కొనుక్కోడానికి వచ్చాను. కొనేసుకో. ఎంత ఇవ్వాలి? ఎంతో కంత ఇవ్వండి. అమ్మ తీసుకో డబ్బులు. మరి కూడా వండాలి. కొనుక్కోమన్నావు. మరి కూడా రోజునే ఇందా అంతే. అన్నీ కాదు. ఎంతే 500. ఇంత డబ్బులు తెచ్చి ఉంటే బాగున్నావు. అప్పుడు ఇచ్చేసిండునేమో. పాడైపోయిన టీవీలతో సైతం ఇల్లు కూడా. ఇచ్చేస్తావా నాకు? ఇల్లు అమ్మవా? అమ్మని పాడైపోయినా కూడా మా అమ్మ ఈ ఇంట్లోనే ఉంటుందట. దా వెళ్ళిపోదాం. $10,000 అమ్మేస్తుంది మా అమ్మ. అడ్వాన్స్ కూడా తీసుకుంది. అడ్వాన్స్ వచ్చింది. మేడం ఏమంటుంది? వినిపించిందా? మరి నువ్వే ఎక్కడ ఉంటావు? మరి అలాగే అన్నాను. తీసుకుంది. డబ్బులు అయితే తీసుకుంది. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. వర్షవతి వచ్చినప్పుడు ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఉంటున్నాను మేడం, మీరు ఏదో సాయం చేయండి అనేది అడుక్కోవాలి తప్ప బేరం పేడండి. పొయ్యిలాసిన దానిలో పొల్లెడుతున్నాడు బయటని. ఆ వర్షం వచ్చేటప్పుడు అది చుట్టుపక్కల ఇళ్ళ కాడ ఎవరో దగ్గర పడుకోబెట్టుకుంటామండి. అవునా? ఏం తిన్నా? మొన్నమే అన్నది ఉన్నట్టు మర్చిపోయాను. తిన్నా తినకపోయినా తిన్నానే అంటది. అవునా? అయ్యో. పెట్టినా పెట్టకపోయినా సారు కూరన్నా వండానే అంటది. అయ్యో. మనం మాకు ఎట్టొద్దులే తిన్నావా లేదా లేకపోతే కూర అట్టుకెళ్ళంటే అప్పుడు నిజం చెప్తుంది. ఈ చుట్టుపక్కల అలా ఆదరిస్తారండి. తిన్నా తినకపోయినా ఎవరి దగ్గర చేజాచి అడగడానికి ఈ వయసులో కూడా ఆవిడ ఇష్టపడట్లేదు. వయసులో ఉండేటప్పుడు ఆ గెటప్పే చెప్తుంది. ఆవిడ కట్టుకునే ఆ చీర కట్టే చెప్తుంది కష్టపడే మనస్తత్వం అని. వయసులో ఉన్నప్పుడు బాగా వ్యవసాయం పనులన్నీ బాగా చేసేవారండి. ఓకే. పిల్లలు ఎవరు లేరమ్మా? అదే అక్కడెక్కడో ఉంటాడండి. అతను ఊసేం ఉండదు. సో కొడుకున్నా కూడా ప్రయోజనం లేదండి. ఇంక ఈవిడే ఈ వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎక్కడ దగ్గరికి వెళ్తుందండి. అయ్యో. ఎవరైనా రమ్మంటే వస్తుంది. వంట ఎక్కడ చేసుకుంటా? అక్కడేనండి. అక్కడే వంట? అదిగోనండి పొయ్యి ఉంది అటుకేసి. వంట సామాన్లు ఏమి మరి? బియ్యం ఏవి? కడిగి ఆరబెట్టుకోండి చక్కగా. మరి ఏంటండి ఏది మిగతా వాళ్ళు రండి. ఏంటి మరి ఇవిడికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? మేము అంతే సాయం అంతే ఎంతో కొంత మేము కూడా ఇచ్చి దీనికి ఏమన్నా కమ్మ ఏమన్నా వేసి ఆ విధంగా ఏమన్నా సాయం చేద్దామని ఆలోచనలో ఉన్నాం మేడం. అంటే అలాగా కూడా నేను ఇస్తే ఒక 2,000 ఇస్తాను. 1,000 రూపాయలు ఇస్తాను. నేను ఒక 500 ఇస్తానండి. నువ్వేమైనా ఇస్తావమ్మా? $2,500. రామమ్మా. నీకు ఇల్లు కట్టడానికి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. ఏమర్థమైంది? తెలిసింది. ఏంటి తెలిసింది? ఆ డబ్బులకి ఈ డబ్బులు ఈ డబ్బులకి ఇల్లు అవుద్దా అని అడుగుతుంది ముసలిది గట్టిదే. ఈ డబ్బులకి ఇల్లేం అవ్వదే తల్లి. కానీ ఎంతో కొంత కొంచెం ముందుకు వచ్చి సాయం చేశారు. ఇంత పట్టుకో. ఆ తరపున 10,000 ఇస్తున్నాను. కమ్మకి ఒక 4,000 అంత అవుతుంది. కర్రలు ఎంతైతే అంతా. మరి నా తరపున మరి ఊర్లో వాళ్ళు ఇంకా కొంతమంది ఇస్తారు. అట్లే అందరూ కలిసి యూత్ అందరూ కలిసి ఏమిటి ఇస్తారా? యూత్ అందరూ ప్లాన్ చేస్తారా? కమలపాకు అయినా ఇప్పుడు ఉన్నంత వరకు సరిపోతుంది. కొంచెం గట్టిగా దగ్గరికి నేతని వేయించినట్టయితే సరిపోతుంది. ఇంకా 1,000-2,000 ఏమైనా ఎక్స్ట్రా పడితే కనుక నాకు చెప్పండి, నేను పంపిస్తాను. హ్యాపీనా? నవ్వే మామ.
ఏంటి ఎవరు నేను అసలు నేను ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు ఇవాళ మరి ఆ? ఇవ్వాలంటావా రుణపడ్డాను అంటావా నీకు ఆ? సరే ఇచ్చాను అయితే నా రుణం అయితే నేను తీర్చి మీరు చల్లగా ఉండాలమ్మా మా నాటి పేదవాళ్ళు చూడాలి తప్పకుండా మంచి మాట మీరు బాగుంటే కదమ్మా మేము బాగోవాలా. అవును నేను వెళ్ళొస్తానైతే నమస్తే నమస్తే బాయ్.